Experience car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. అక్క అమ్మ మొత్తం చెప్పిందక్క. ఎంత మంచి మాట అక్క. నీ వాళ్ళెవరో నువ్వు తెలుసుకున్నావు, నీ తల్లిదండ్రులెవరో నీకు తెలిసింది. అవును తమ్ముడు, ఇన్ని రోజులు నాకు మీరు, మీకు నేను తప్ప మనకంటూ ఎవరూ లేరు అనుకున్నాను. కానీ తాతయ్య మన మీద ప్రేమ చూపిస్తూ ఉంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి కదా. మనం ఎవరో పరిచయం లేకపోయినా మన గురించి ఇంతలా ఆలోచిస్తున్నారని మురిసిపోయాం మనం. కానీ ఆయన వెతుకుతున్న మనవరాలు నువ్వేనని ఆయనకి తెలీదు, మీ తాతయ్య తనేనని నీకు తెలీదు. కానీ ఇద్దరు మాత్రం ఒకరంటే ఒకరు ప్రాణం ఇచ్చుకునేంత అభిమానాన్ని పెంచుకున్నారు. నిజంగా బంధానికి ఉన్న బలం ఇదే రాణి. అవును బాబు, పేగుబంధం ఎక్కడికి పోదు అని ఊరికినే చెప్పలేదు. రాణి నాకు పరిచయం అయినప్పుడు వర్ష రాణి తప్ప తన వాళ్ళెవరో నాకు తెలీదు. వాళ్ళకి ఎలాగైనా అప్పగించాలని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. అందరికీ తెలిసిన ఒకే ఫోటో మన దగ్గరుండేది. అది పోయినందుకు ఇంకా ఎప్పటికీ రాణి తన వాళ్ళని కలుసుకోలేదేమోనని నేను బాధపడ్డాను. నిజంగా రెస్టారెంట్లో ఫైల్స్ మారకపోయుంటే ఈ నిజం బయటకు వచ్చేదే కాదు. ఎన్ని సంవత్సరాలు ఏ నిజమైతే తెలియాలి అనుకున్నారో ఆ నిజం తెలిసినందుకు రియల్లీ మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. మనందరం ఎంతో సంతోషంగా ఉన్నాం. మనకు కావలసిన మనిషి మాత్రం జైల్లో ఉన్నారు. ఆయన బయట ఉంటేనే మనందరం సంతోషంగా ఉంటాం. తమ్ముడు, నేను నీకోసమే గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాను. నువ్వు ఇక్కడికి వచ్చావని చెప్పారు. నీతో కొంచెం మాట్లాడాలి. పర్మిషన్ అడుగుతావేంటక్క? ఏం చేయాలో చెప్పు. తాతయ్య తప్పు చేయరని మనందరికీ తెలుసు కదా. కానీ ఆయన మీద లేనిపోని కేసులు పెట్టి జైల్లో పెట్టించారు. తాతయ్యని బయటికి తీసుకురావాలి. రాణి, నీకింకా ఈ విషయం తెలీదా? శంకర్ ప్రసాద్ గారు సూర్యం గారిని విడిపించారంట. విన్నావు కదక్క? హారిక నేను ఐఏఎస్ ఆఫీసర్స్. మీ అడ్మినిస్ట్రేటివ్ మొత్తం మా కంట్రోల్లో ఉంటుంది. ఎక్కడ ఏం జరిగిందో మేం తెలుసుకోగలుగుతాం. నిజంగా ఇది ఫేక్ ఎలిగేషన్స్ అయితే తాతయ్యని ఇరికించిన వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు. చాలా సంతోషం తమ్ముడు. తాతయ్య ఎప్పుడూ బాగుండాలి, ఆయన మంచితనమే ఆయన్ని కాపాడుతుంది అనుకున్నాం. కానీ అలాంటి ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టే వంచకులున్నారని తెలిసింది కదా. వాళ్ళ నుంచి మనమే తాతయ్యని రక్షించాలి. చెప్పాను కదా అక్క, తాతయ్యకి ఏమీ కాదు అని. అసలు ఈ కేసులు ఎవరు పెడుతున్నారు, ఈ నాటకం ఎవరు ఆడుతున్నారు, ఇదంతా ఎవరు చేస్తున్నారో మొత్తం మేం బయటకు తీసుకొస్తాం. నాకు విద్యాదానం చేసి ఇంత ఉన్నతమైన స్థాయికి రావడానికి కారకులైన ఆ దేవరాజ్ గారి మీద ఇప్పుడు నింద పడుతుంది అంటే నేను చూస్తూ ఊరుకోను. నేను నీకు మాటిస్తున్నానక్క, ఇంకా ఈ కేసు విషయంలో అన్నీ మేం చూసుకుంటాం. నువ్వు అనవసరంగా భయపడకు. సరే, తాతయ్యని విడిపించారని చెప్పారు కదా, ఇప్పుడే వెళ్ళి తాతయ్యని కలిసొస్తాను. అంజీ అమ్మా, మీరిక్కడే ఉండండి. మీరు పదండి. పదండి.
నమస్కారం. చూడండి, ఇంక ఈ ఆశ్రమానికి ఎలాంటి ఇబ్బంది రాదు. ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే నేను అడ్డంగా నిలబడతాను. మీ అందరికీ నేను మాటిస్తున్నాను. ఆ రోజు ఆశ్రమం గోడ బద్దలు కాకుండా మీరు ఆపారు సార్. ఈ ఆశ్రమానికి మీ అండ ఉందని ఆ రోజే మాకు అర్థమైంది. అలాగే ఇప్పుడు సూర్యం గారిని విడిపించి మీరే తీసుకొచ్చారు. మీ స్నేహం మళ్ళీ ఇలా చిగురించినందుకు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం సార్. సూర్యచంద్రులు ఇద్దరూ ప్రపంచానికి ముఖ్యం సార్. అలాగే మీరిద్దరూ ఒక్కటిగా ఉంటే ప్రపంచంలో ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు. సూర్యం గారికి మీ అండ కావాలి, మీకు సూర్యం గారి తోడు కావాలి. కృష్ణార్జునులు కలిసి ఉంటేనే ఏ యుద్ధాన్నైనా గెలవగలుగుతారు. విడివిడిగా ఉంటే వాళ్ల మధ్య ఎంతోమంది యుద్ధాన్ని సృష్టిస్తారు. శంకర్, జరిగేదంతా మన మంచిగా జరుగుతుందిరా. ఆ దాసు ఈ ఆశ్రమం గురించి గొడవ పెట్టడం వల్లే కదా నువ్వు నా కోసం వచ్చావు. ఈ ఆశ్రమానికి నీ సపోర్ట్ ఉందని చెప్పావు. ఈరోజు నన్ను ఈ కేసు నుంచి విడిపించి తీసుకొచ్చావు. మళ్ళీ ఒక రకంగా మనిద్దరినీ ఆ దాసే కలిపాడు. చెడులో కూడా మంచి జరగడం అంటే ఇదేనేమో. నువ్వు నా ప్రాణమని నేనెప్పుడు చెప్తుంటాను, కానీ నేను నీ ప్రాణమని నువ్వు ఇప్పుడు నిరూపించావు. గతంలో మంచి ఉంది, చెడుంది. కొన్ని విషయాల్లో ఆనందం ఉంటే ఇంకొన్ని విషయాల్లో బాధ ఉంది. వాటిని మర్చిపోవడం మంచిది. రోజులెప్పుడూ ఒకేలాగే ఉండిపోవు, మారుతూ ఉంటాయి. అలాగే మనుషులు కూడా ఒక్కలాగే ఉండరు, మారుతూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా నాకు ఒకసారి ఫోన్ చేయి, నేను చూసుకుంటాను. వెళుస్తాను. రే శంకర్, ఇంతవరకు వచ్చావు, ఇంత చేశావు. ఇప్పటికైనా ఆశ్రమంలోకి రారా. మనిద్దరం కలిసి భోంచేసి ఎన్నెళ్ళైందో గుర్తు కూడా లేదురా. కలిసి భోంచేద్దాంరా. పంచభక్ష పరమాణాలు తినే స్థాయి ఉన్నా అది తృప్తినివ్వట్లేదురా. అదే ప్రాణ స్నేహితుడు పక్కనుంటే పచ్చడి మెతుకులు తిన్నా ఆనందంగా ఉంటుందిరా. రే, దయచేసి ఈ మాట కాదనకరా. అవును శంకరప్రసాద్ గారు, మీ గురించి సూర్యం గారు అనుక్షణం తలుచుకుంటూనే ఉంటారు. మీ ప్రస్తావన రాని రోజు ఈ ఆశ్రమంలో ఎప్పుడూ లేదు. అలాంటిది మీరే ఈరోజు ఇలా రావడం సూర్యం గారికి, ఇంత కష్టంలో కూడా మీరు అండగా నిలబడడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది సార్. దయచేసి సూర్యం గారి మాట మన్నించండి సార్. మీ స్నేహితులిద్దరూ ఒక్కటవ్వాలని ఇక్కడున్న అందరం కోరుకుంటున్నాం. ఈరోజు అది మా కళ్ళ ముందు సాక్షాత్కరించింది. ప్లీజ్ సార్, రండి. మీ అందరి అభిమానానికి నేను చాలా సంతోషిస్తున్నాను. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ భోజనం చేయను. ఇంకోసారి ఎప్పుడైనా చూద్దాం. వస్తాను. అదేంటి సార్, ఇంతకీ శంకర్ గారు మారినట్ట మారనట? మారలేదు అని చెప్పడానికి ఇప్పుడు మీరు కలిసి భోంచేద్దాం అన్న మాటని నిరాకరించారు కదా. దాంతో మనకు అర్థమవుతుంది. అసలు ఎలా అర్థం చేసుకోవాలి సార్? మనసులో నా మీద ఎంతో అభిమానం ఉంది, కానీ అది బయటికి చూపించడానికి ఏదో అభ్యంతరం చూపిస్తున్నాడు. అందుకే కష్టం వచ్చినప్పుడు నేనున్నానని వచ్చాడు. నా కష్టం తీరాక ఇక్కడ నేను ఉండలేనని వెళ్తున్నాడు. శంకర్ మారిపోయాడు చలపతి గారు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. మళ్ళీ నా పాత శంకర్ అతి తొందరలోనే నా దగ్గరకు వస్తాడనే నమ్మకం నాకొచ్చింది.
ఏంటొదినా, అన్నయ్య కోసం ఎదురు చూస్తున్నావా? సూర్యం విషయంలో అన్నయ్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉన్నట్టున్నా. ఇక్కడ నా పరిస్థితి కూడా అదే. బయటకి అభిమానం లేదని చెప్తున్నారు కానీ చేతల్లో మాత్రం ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు సూర్యానికి ఇలాంటి పరిస్థితి వచ్చాక తను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలిస్తే అసలు సూర్యం విషయంలో అన్నయ్య ఎలా ఆలోచిస్తున్నాడో అర్థమవుతుంది. సూర్యంని విడిపించాను పూర్ణ. ఎంత మంచి మాట చెప్పారండి. మీరు బయటికి వెళ్ళిన దగ్గర నుంచి ఏం జరుగుతుందోనని ఎంతో కంగారు పడుతున్నాను. కానీ మీరొచ్చి ఇప్పుడు నిజంగా చాలా మంచి మాట చెప్పారు. మీ స్నేహానికి మీరింతలా విలువిచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. పూర్ణ, స్నేహం కోసం చేశానని నువ్వు అనుకుంటున్నావు, మానవత్వంతో చేశానని నేనంటున్నాను. ఒకప్పుడు తీసుకున్న సహాయానికి తిరిగి ఏమీ చేయకుండా ఉండిపోయారు అని, ఎవ్వరూ ఏమీ అనకుండా ఉండాలని నేను ఈ పని చేశాను. ఏమైతేనేమండి, మీరు ఎలా అనుకున్నా సరే కష్టాల్లో ఉన్నప్పుడు అన్నయ్య వెనకాతల మీరున్నారని చెప్పారు. ఆ కారణంగా ఆయన మీద నింద పడినప్పుడు నేను నీతో పాటు నడుస్తాను అని మీరు వెళ్ళి నిలబడ్డారు. అన్నయ్య అంతటి వారిని అరెస్ట్ చేశాక ఇంకా ఎవ్వరూ ఆయన్ని కాపాడలేరని అనుకున్నాను. మీ అంతటి వారు వెళ్లారు కాబట్టే అన్నయ్య బయటికొచ్చారు. ఇది చాలండి నాకు. ఒకరికొకరు తోడున్నామని చెప్పటానికి ఇంతకన్నా కావలసింది ఏముందండి? నా ప్రాణ స్నేహితుడు తప్పు చేయడం నాకు తెలుసు పూర్ణ. వాడి మీద కావాలని ఈ నింద వేశారని కూడా అర్థమైంది. వాణ్ణి ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. కానీ ఇప్పుడు నా మనసులో ఉన్న మాట నేను బయటకు చెప్పలేను. అలా అని వాణ్ణి వదిలేయను. తొందరలోనే అందరం కలిసే రోజొస్తుంది. ఈ ఇంట్లో ఆనందం చిగురిస్తుంది. నీకోసమే పూర్ణ, కేవలం నీకోసమే ఇదంతా చేశాను. నువ్వొక మాట అన్నావు చూసావా? సంతోషంగా ఉన్నప్పుడు శత్రువుగా చూసినా పర్వాలేదు, కానీ కష్టంలో ఉన్నప్పుడు మాత్రం నీకు నేనున్నాను అని నిలబడాలని చెప్పావు. అందుకే వెళ్ళాను. నేను సూర్యంని ఎలా చూసినా నువ్వు మాత్రం నీ సొంత అన్నయ్యలా చూస్తున్నావు. రక్తం పంచుకు పుట్టిన బంధం కన్నా ఎక్కువ అనుబంధాన్ని పంచుతున్నావు. అందుకే నిన్ను బాధ పెట్టకూడదని వాణ్ణి విడిపించాను. చాలండి, ఈ మాట చాలు. అన్నే విషయంలో మీరింత గొప్పగా ఆలోచిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కారణాలు ఏవైనా కావచ్చు, మీకు కోపం ఎందుకైనా ఉండొచ్చు, కానీ మనందరి మంచి కోరుకునే అన్నయ్య అందరి కోసం మంచిగానే ఆలోచిస్తారు. అలాంటి ఆయన మీద నీలాప నిందలు పడ్డాయి. అదంతా తప్పని తొందరలోనే తెలుస్తుంది. కానీ ఇలాంటప్పుడు మనం ఉన్నామని నిలబడితేనే ఆయనకి కొండంత ధైర్యంగా ఉంటుంది. ఈరోజు మీరు నా కోసమే ఈ పని చేసినా అన్నయ్య విషయంలో మీరిలా ఆలోచించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఉండండి, మీకు కాఫీ తీసుకొస్తాను. నా సూర్యమేంటో నాకు చెప్తున్నావా పూర్ణ? వాడు నా ప్రాణం. వాడి గురించి ఎన్ని రోజులు నేనే తప్పుగా ఆలోచించాను.
కానీ వాడి గొప్పతనం తెలుసుకున్నాక ఆ నిజాన్ని బయటికి చెప్పలేక మనసులోనే దాచుకొని అనుక్షణం వాడి గురించి ఆలోచిస్తున్నాను. ఇలాంటప్పుడు వాడి గురించి వెళ్లకుండా ఎలా ఉంటాను అనుకున్నావు? పూర్తిగా అర్థమైందన్నయ్య. నువ్వు బయటికి ఒకలా నటిస్తున్నావు, మనసులో ఇంకోలా ప్రవర్తిస్తున్నావు. వదిన చెప్పిందని వెళ్ళానని చెప్తున్నావు. నీ మాటల్లో మర్మాన్ని అర్థం చేసుకోలేని అమాయకురాల్ని కాదు. నీ కళ్లల్లో సూర్యం పట్ల చూపిస్తున్న కృతజ్ఞతలు తెలుసుకోలేని తెలివి తక్కువదాన్ని కాదు. నువ్వు పూర్తిగా మారిపోయావు. సూర్యంని ఇప్పుడు నీ ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్నావు అని నువ్వు చేసిన ఈ ఒక్క పనితో పూర్తిగా అర్థమైంది. తొందరలో మీరందరూ కలిసిపోతారని ఈ విషయం తెలియచేస్తోంది. నేనుండగా అది జరగనివ్వను. అన్నయ్య మీరందరూ ఒక్కటైతే నేను ఒంటరవుతాను. నేననుకున్నది సాధించాలి అంటే మీ అందర్నీ విభజించే ఉంచాలి. మీ మధ్య శత్రుత్వాన్ని పెంచుతూనే ఉంచాలి. పగని పెంచుతూనే ఉండాలి. దానికి ఏం చెయ్యాలో అది చేస్తాను. తాతయ్య రాణి, ఊరుకోమ్మా, ఊరుకో. ఇప్పుడు ఏమైందమ్మా? నేను బయటకు వచ్చేసాను కదా, ఎందుకలా బాధపడుతున్నావు? ఊరుకో. బాధపడకుండా ఎలా ఉండమంటారు తాతయ్య? ఎవరికైనా కష్టం వస్తే అది మీది అని మీ భుజాల మీద వేసుకుని మోస్తారు. వాళ్ళ కష్టం తీరే వరకు మీరు కంటి మీద రెప్ప కూడా వేయరు. అలాంటిది మీ విషయంలో ఇలా నిందలు వేసి మిమ్మల్ని అరెస్ట్ చేశారు అంటే మాకెంతో బాధ అనిపించింది తాతయ్య. అవును తాతయ్య, మీరు అరెస్ట్ అయ్యారని తెలియగానే మేమందరం చాలా బాధపడ్డాం. నేను వెంటనే అధికారులతో మాట్లాడాను. తర్వాత అక్క కూడా వచ్చి ఎలాగైనా తాతయ్యని విడిపించాలని నాతో చెప్పింది. కానీ అప్పుడే నాకు డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చింది. శంకర్ సార్ మీకు బెయిల్ ఇచ్చారని, మిమ్మల్ని విడిపించారని తెలిసింది. అవును గోపి, శంకర్ అలా స్పందిస్తాడని నేను ఊహించలేదు. కానీ నా స్నేహితుడు నా కోసం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. శంకర్ గారు అక్కడితోనే ఆగిపోలేదు. ఆశ్రమానికి ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను, మళ్ళీ ఏవైనా బెదిరింపులు వస్తే నాకు చెప్పండి అని సూర్యం గారికి అభయం ఇచ్చి మరీ వెళ్ళారు. శంకర్ ప్రసాద్ గారు, సూర్యం గారు ఇద్దరు ఒకటైనప్పుడు ఈ ఆశ్రమం జోలికి ఎవరొస్తారు? ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు. స్థలం విలువ పెరిగింది కదా, అధికారం చేతిలో ఉంది కదా అని ఏదైనా చెయ్యాలి అనుకున్నారు. బెదిరించి భయపెట్టి స్థలాన్ని కాజేయాలనుకున్నారు. దానంత తేలిగ్గా ఎలా వదిలేస్తాం అసలు? అవును తాతయ్య, అవతలి వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే న్యాయం మన వైపు ఉన్నప్పుడు మనం ఎదిరించాలి. భయపడాల్సిన అవసరమే లేదు. ఎమ్మెల్యే అయితే ఎవరికి గొప్ప? తప్పు చేస్తే గల్లా పట్టుకుని నిలదీయాల్సిందే. వాడి తప్పుని ప్రపంచానికి చెప్పాల్సిందే. వాడి నిజస్వరూపం బయట పెట్టాల్సిందే. ఏంటి తాతయ్య, ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడలేదే? ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదమ్మా, నీ మాటలు వింటుంటే మీ నాన్న గుర్తొచ్చాడు. దేవరాజు కూడా అంతే, ఎవరికి భయపడేవాడు కాదు. కానీ నేనేం చెప్పినా సరే ఖచ్చితంగా పాటించేవాడు. మళ్ళీ ఇప్పుడు నీ మాటలు వింటుంటే నాకు అదే గుర్తొచ్చింది తల్లి. అమ్మా కీర్తి, అసలు నువ్వే కీర్తి అన్న విషయం నీకెలా తెలిసింది? ఈవిడ పేరు హారిక. నేను కీర్తిని వెతుక్కుంటూ వెళ్తున్న క్రమంలో అనుకోకుండా నాన్న ఫోటో చూశాను. అక్కడి నుంచి ఎంక్వైరీ చేస్తే చివరికి నా చిన్ననాటి స్నేహితురాలు
అనిత అడ్రస్ దొరికింది. తన దగ్గర నా ఫోటో చూశాకే మొత్తం విషయం బయటకొచ్చింది. దేవరాజ్ ఫోటో నీ దగ్గర పెట్టుకున్నావా? ఎందుకమ్మా? ఆయన చాలా గొప్ప వ్యక్తి సార్. నాలాంటి ఎంతో మంది అనాథలని చదివించడానికి ఎంతో సహాయం చేసిన మనిషి. మేమాయన్ని చూడకపోయినా ఆయన చేసిన సహాయంతోనే ఈ స్థాయిలో ఉన్నాను కదా. అందుకే ఆ కృతజ్ఞతతోనే నేను ఫోటో పెట్టుకున్నాను. ఏదైతేనా నీ వల్ల మా కీర్తికి గతం గుర్తొచ్చే అవకాశం వచ్చింది. ఆ భగవంతుడు ఇలా నడిపించాడు. అంతా మన మంచికే. ఇదంతా మన మంచికే కావచ్చు తాతయ్య, కానీ ఇలా జరిగి మాత్రం ఉండకూడదు. ఈ స్థలం విషయంలో ఆ దాసు చేసింది చాలా తప్పు. వర్ష ప్రవర్తన చూస్తుంటే నాకు ఇంకో అనుమానం కూడా వచ్చింది. ఏంటి గ్రాని అది? ఏదో ఒకరోజు మంచి ముహూర్తం చూసుకుని నేనే మీ వర్షాని అని మీ తాతి నానమ్మ గుడ్డిగా నమ్మేస్తారు. దాన్ని తీసుకొచ్చి ఈ ఇంటికి మహారాణిని చేస్తారు. ఏం చెయ్యాలో నువ్వు చెప్పు, ఎలా చెయ్యాలో నేను చేస్తాను. ఈ గ్రాని ఉన్నంత వరకు నీకు ఎలాంటి లోటు రానివ్వను.